హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. నేనైతే వాళ్ళు మీకైతే ఎప్పుడు రెగ్యులర్గా వేసే డిజైనేనండి, కాకపోతే కొత్త కలర్ కాంబినేషన్స్తో అయితే చూపించబోతున్నాను. వీళ్ళు వచ్చేసి ఇద్దరు సిస్టర్స్ అండి. మామ పెళ్లి కోసం ఇద్దరు సేమ్ డిజైన్ వేయించుకున్నారు. కలర్ కాంబినేషన్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. శారీ చూసారా, పీచ్ కలర్ విత్ పర్పుల్ కాంబోతో అయితే వచ్చింది. వీళ్ళకైతే వచ్చేసి గోల్డ్ పీచ్ కలర్ కాంబోతో అయితే వర్క్ చేశాము. కొంచెం హెవీగా కావాలని చెప్పారు. చూడండి, డిజైన్ చూసారు కదండి, మన ఛానల్లో రెగ్యులర్గా పెడుతూనే ఉంటాము. బ్యాక్ వచ్చేసి ఇది. అసలు ఈ డిజైన్ అయితే మగ్గం వరకు ఎట్లా వస్తుందో అట్లనే ఉంటుందండి. సేమ్ అసలు నాట్ స్టిచ్, ఇదంతా నాట్ స్టిచ్తోనే ఉంటుందండి. మొత్తం చాలా అంటే తిక్కగా వస్తుంది డిజైన్ అంతా. లీఫ్లతో సహా అండి. లీఫ్లు కూడా చూసారు ఎంత తిక్కగా వస్తాయంటే అంత తిక్కగా వస్తాయి. ఇది వచ్చేసి బ్యాక్ చూసారా, చాలా కట్ వర్క్తో వస్తుందండి. ఇది కట్ వర్క్ వద్దు అని అనుకుంటే రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు. ఇది మనం హ్యాండ్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయండి. క్రాస్ లైన్స్, నార్మల్గా స్ట్రైట్ లైన్స్ వేస్తాం కదా ఎప్పుడు. ఇదైతే డిజైన్ వచ్చేసి ఇదిగోండి, ఫ్రంట్ కూడా క్రాస్లో వేసాను. ఇట్లా కట్ వర్క్ డిజైన్ ఫినిషింగ్ అయితే ఇది ఎక్సలెంట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హ్యాండ్స్ చూసారా, క్రాస్ లైన్స్ వచ్చి దాని మీద వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫ్లవర్స్ కూడా అండి చాలా అంటే చాలా థిక్గా వస్తాయి. అసలు చాలా బాగుంటుంది డిజైన్. లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, హ్యాండ్స్ 2 హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిజైన్ చాలా బాగుంది కదండి. కలర్ కాంబినేషన్ ఉంటే ఎలాంటి డిజైన్ వేసినా సరే చాలా అంటే చాలా లుక్ వస్తుందండి అసలు. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. వీళ్ళ సిస్టరే వచ్చేసి శారీ చూడండి, గోల్డ్ కలర్ మీద పింక్ గ్రీన్. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బోర్డర్. నేను వీళ్ళకి ఏం చేశాను అంటే గ్రీన్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని టోటల్ పింక్ హైలైట్ చేసి గోల్డ్, ఈ 2 కాంబోతో అయితే వర్క్ చేశానండి. చూడండి, పింక్ కలర్ వచ్చింది. డిజైన్ వచ్చేసి మొత్తం పింక్ గోల్డ్, గ్రీన్ మీద పింక్ చాలా బాగుంటుంది కదండి అసలు. చూసారా, ఇది వచ్చేసి బ్యాక్. కట్ వర్కే కావాలని చెప్పారు. చిన్న పిల్లలు అని కొంచెం హాఫ్ శారీస్ కోసం చేసుకుంటున్నారు కదా, కట్ వర్క్ అయితే లుక్ వస్తుంది అక్క అంటే ఇలా కట్ వర్క్ చేశాను నేను. ఇందులో రౌండ్ వస్తుంది, స్ట్రైట్ లైన్స్ వస్తాయి. నేనైతే క్రాస్ లైన్స్ వేసానండి డిజైన్. ఈ డిజైన్ ఎవరికైనా నచ్చితే స్ట్రైట్ లైన్స్ కావాలన్నా వేసుకోవచ్చు, లేదంటే సింగిల్ లైన్ ఇచ్చి. ఇప్పుడు ఇదైతే చూడండి చెప్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇవి. అసలు గ్రీన్ మీద పింక్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో చూసారా, చాలా అంటే చాలా బాగుందండి అసలు. డిజైన్ అయితే దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఇలా ఇప్పుడు ఇవి ఇలా క్రాస్ లైన్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి కదండి. కానీ ఇప్పుడు మనం ఇదంతా వద్దు, క్రాస్ లైన్స్ వద్దు, మాకు స్ట్రైట్ లైన్స్ కావాలంటే స్ట్రైట్ లైన్స్ వేసుకోవచ్చు. కానీ స్ట్రైట్ లైన్స్ మీద ఫ్లవర్స్ అనేవి రావు. ఇదొక ప్యాటర్న్. ఇంకో ప్యాటర్న్ వచ్చేసి ఇలా సింగిల్ లైన్ ఇచ్చేసుకొని ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఈ ఫ్లవర్స్ని అక్కడక్కడ ఒక బుట్టీలాగా వేసుకుంటే సింపుల్గా ఇష్టపడే వాళ్ళు అలా కూడా బాగుంటుందండి. డిజైన్ అయితే ఎట్లా వేసుకున్నా సరే డిజైన్ అయితే హైలైట్ అని చెప్పొచ్చండి. ఇదైతే సూపర్ ఉంటుంది డిజైన్. మగ్గం అంటే అసలు దూరం నుంచి అట్లనే అసలు మగ్గంలాగా అనిపిస్తుందండి. ఇట్లా ఇది వచ్చేసరండి, ఇది వచ్చి ఇంకో కస్టమర్ శారీ అండి. వీళ్ళకైతే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కే వర్క్ చేశాను. శారీ వచ్చేసి డార్క్ టమాటో పింక్లా ఉంది. ఇది వచ్చేసి కాఫీ కలర్ బోర్డర్ వచ్చింది. సో ఏం చేసా అంటే కస్టమర్కి బ్యాక్ ఇట్లా నెక్ అవన్నీ వద్దు, బుట్టీస్ లాగా ఏమైనా వేయండి అని చెప్తే నేను శారీలో పీసానండి. ఇది శారీలో పీస్కే బోర్డర్స్ అవన్నీ వచ్చాయి కదా. ఎలా చేశానంటే ఇప్పుడు లీఫ్ ప్యాటర్న్లో అసలు బుట్టీస్ లేవు అని చెప్తే ఇలా చూడండి, లీఫ్ ప్యాటర్న్లో ఇలా వేసానండి. చిన్న లీఫ్లు తీసుకొని ఇలా బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ బుట్టీస్ ఇచ్చేసాను. బోర్డర్ వచ్చేసి హ్యాండ్స్కి పెట్టుకుంటారు. హ్యాండ్స్ పైన కూడా బుట్టీస్ వేసాను, చూపిస్తాను. గోల్డ్ కలర్, శారీ కలర్ టమాటో పింక్తో ఇలా అయితే హైలైట్ చేశానండి. నేనైతే ఫ్రంట్ అయితే పైపింగ్ ఇచ్చి ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకుంటామని చెప్పారు. ఇది చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్స్కి బోర్డర్ వచ్చిందండి.
హ్యాండ్స్ బోర్డర్ పైన వీళ్ళది వచ్చేసి హ్యాండ్స్ 10.5 ఉంది. సో 5 ఇంచెస్ బోర్డర్ ఉంటే ఇంకా మిగతా 5.5 ఇంచెస్లో నేను ఇలా అయితే వేసానండి వర్క్ అయితే. లీఫ్లు చూసారా, 2 హ్యాండ్స్కి అయితే ఇలా వేసాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంటే చేయించిన తర్వాత అయితే లుక్ అయితే చాలా బాగుంటుందండి, అర్థమయ్యేది. కానీ స్టిచ్చింగ్ వాళ్ళు చేయించుకుంటామని చెప్పారు, మనకి ఇవ్వలేదు. ఇలా శారీ కలర్ కాంబినేషన్, శారీలో పీస్ అయినా సరే అండి, క్లాత్ వచ్చేసి చాలా థిక్గా చాలా బాగుంది. అందుకనే వేరే పట్టు క్లాత్ తీసుకోమని చెప్పారు నాకు, అయినా సరే వద్దు క్లాత్ బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుందండి క్లాత్. అందుకే ఇలా నేను శారీ క్లాత్ అయితే వాళ్ళకి ప్రిఫర్ చేశాను. చూసారా డిజైన్స్ అన్నీ బాగున్నాయి కదండి. ఇవాళ బాగుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.